ఇంకో పక్క బొరుటో వచ్చి హిమవరి ఇంటికి ఆపోజిట్ లో ఒక ఇల్లు ఉంటుంది కదా, దాని టాపులో కూర్చొని హిమవరిని చూస్తూ ఉంటాడు. బట్ కొంచెంసేపటి తర్వాత హిమవరి ఎలా అయితే మెడిటేషన్ చేసి కొరమాతో ట్రైనింగ్ ని తీసుకున్నాడు, అలా బొరుటో కూడా మెడిటేషన్ చేసి తన బాడీలో ఉన్న మోమోషికిని మీట్ అవడం చూసుకోవచ్చు. అయితే అక్కడ మోమోషికి బొరుటోని చూసి, ఏమైంది నీకు, నాతో కాంటాక్ట్ అవ్వడానికి నీ ఓన్ గా వచ్చావని అడిగితే, నీ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకోకుండా ముందులాగే ఉన్నావని అంటే, ఎప్పుడులాగే నువ్వు మళ్ళీ బ్రతికిపోయావు. నువ్వు నియర్లీ చనిపోయే సిచ్యువేషన్ నుంచి ఫ్రీగా బ్రతికేస్తున్నావు. నేను కూడా నీలాగే అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను. నిన్ను కవాకే కిల్ చేసినప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను రీఇన్కార్నేషన్ అవ్వడం ఇంపాసిబుల్. అలాగే నేను నీ మైండ్ ని కూడా కంట్రోల్ చేయలేను. అలాగే నా సోల్ నీ బాడీలో ఉండడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. నేను ఎవరైనా కిల్ చేస్తే ఈ కర్ష్ నుంచి ఫ్రీ అయిపోతాను అంటే బొరుటోతో పాటు మొమసికు కూడా చనిపోతాడని చెప్తున్నాడు. దానికి బొరుటో వచ్చి, నేను నిన్ను ఒకటి అడగొచ్చా, ఈ ఒక్కసారి నీ స్ట్రెంత్ నాకు ఇస్తావా అని అంటే, జోక్స్ నా ముందర పనికి రావు, జస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. బట్ బొరుటో వచ్చి, ఒకసారి నేను చెప్పేది విను, నేనేమి ఊరికే అడగడం లేదు. నేను జ్వరాన్ని డిఫీట్ చేయడానికి నువ్వు పవర్స్ ఇస్తే, లేదా నువ్వు తనని డిఫీట్ చేస్తే, ఆ తర్వాత నా ఫుల్ బాడీని తనకే ఇస్తానని చెప్తాడు.